ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ పందెం వద్దు. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కమలాపుర రాజ్యాన్ని పాలించిన కమలధ్వజుడికి సూరధ్వజుడు అనే కొడుకు, శాలిని అనే కుమార్తె ఉండేవారు. సూరధ్వజుడు పేరుకు తగినట్టు మహాశూరుడు. అతడు అన్ని వీర విద్యలు అభ్యసించి ప్రవీణుడయ్యాడు. అనేక యుద్ధాల్లో ముందు నిలిచి పోరాడి ఘన విజయం పొందాడు. అతను ఓటమి అన్నది ఎప్పుడు ఎరగడు. అతని పేరంటే శత్రువులకు సింహస్వప్నంగా ఉండేది. కమలధ్వజుడు సూరధ్వజుణ్ణి యువరాజుగా అభిషేకించి తాను పేరుకు మాత్రమే రాజుగా ఉంటూ రాజ్యభారమంతా కొడుకుకే వదిలేశాడు. ఇలా ఉండగా శాలిని యుక్త వయస్కురాలైంది. రాజు ఆమె కోసం తగిన వరుణ్ణి వెతికే ఆలోచనలో పడ్డాడు. ఈ సంగతి తెలిసి సూరధ్వజుడు, నా చెల్లెలిని మహావీరుడికి తప్ప ఇవ్వకూడదు, నన్ను గెలిచిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు తండ్రితో. నీ ఆలోచన బాగానే ఉన్నది, కానీ పోటీ నీతో కాకుండా మరొక వీరుడితో ఏర్పాటు చేద్దాం అన్నాడు రాజు. ఇందుకు సూరధ్వజుడు ఒప్పుకోక శాలినిని పెళ్లాడేవాడు తననే జయించాలని పట్టుబట్టాడు. ఆ విధంగా అతను ప్రకటన కూడా చేయించాడు. కొంతకాలం పాటు రాజకుమారులెవరూ ముందుకు రాలేదు. సూరధ్వజుణ్ణి జయించగలమన్న నమ్మకం వారికి లేకపోయింది. కానీ చివరకు శ్యామల దేశపు రాజకుమారుడు వాయువర్మ అనేవాడు సూరధ్వజుణ్ణి జయించి శాలినిని పెళ్లాడతానని వచ్చాడు. వాయువర్మ అన్ని విధాల శాలినికి తగిన వరుడని రాజుకు తోచింది. శాలిని కూడా అతన్ని తన భర్తగా వరించడానికి సిద్ధపడింది. అయితే ముందుగా వాయువర్మ సూరధ్వజుడితో పోటీ చేసి గెలవవలసి ఉంది. ఈ పోటీకి ఒక మంచి రోజు నిర్ణయించి వాయువర్మకు రాజభవనంలోనే బస ఏర్పాటు చేశారు. అయితే రేపు పోటీ అనగా ఒక దుర్ఘటన జరిగింది. రాజకుమారి శాలిని ఉద్యానవనంలో ఉండగా కొందరు దుర్మార్గులు ఆమెను బంధించి ఎత్తుకుపోయారు. సూరధ్వజుడు వాయువర్మను పిలిపించి, నా చెల్లెలిని ఎవరో దుర్మార్గులు ఎత్తుకుపోయారు, ఆమెను వెతికి తీసుకురావడానికి పోతున్నాను, మన పందెం మాట తర్వాత చూసుకుందాం అన్నాడు. ఆమెను వెతకడానికి నేను కూడా వస్తాను, ఆ దుర్మార్గుల నెత్తురు కళ్ళ చూడవలసిందే అన్నాడు వాయువర్మ. ఇద్దరు ఆయుధాలు ధరించి బయలుదేరారు. వారు మొదట ఉద్యానానికి వెళ్ళారు. అక్కడ పరిశోధించగా శాలినిని దుర్మార్గులు ఎటుగా తీసుకుపోయినది తెలిసిపోయింది. బుద్ధిశాలి అయిన శాలిని తాను పోగు చేసిన పూలను దారి వెంట వేసింది. ఆ పూలు కనిపించిన దారినే సూరధ్వజుడు వాయువర్మ వెళ్ళి నగరానికి చాలా దూరంగా ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక యోగిని చేరారు. యోగిని దాటినాక పూల జాడ కానరాలేదు. ఒకవేళ శాలిని వద్ద ఉన్న పూలు అయిపోయి ఉండవచ్చు. అందుచేత యువకులిద్దరూ యోగి వద్దకు తిరిగి వచ్చి, అయ్యా, ఇటుగా ఎవరైనా ఒక స్త్రీని బలాత్కారంగా తీసుకువచ్చారా అని అడిగాడు. అవును, 4 బలాఢ్యులు ఒక స్త్రీని మోసుకురావడం చూశాను. నేను వాళ్లకు బుద్ధి చెప్పాను కానీ వాళ్ళు నా మాటలు లక్ష్య పెట్టక ఇలా అరణ్య మార్గం పట్టి వెళ్ళారు అన్నాడు యోగి. అడవిదారి తిన్నగా ఒక కొండ గుహను చేరింది. గుహద్వారానికి కొంచెం లోపలగా పూల చెండు ఒకటి కనిపించింది. దుర్మార్గులు శాలినిని ఈ గుహలో దాచి ఉంటారు, నేను వెళ్ళి ఆమెను విడిపించుకుని వస్తాను అన్నాడు వాయువర్మ. అలా కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆమెను విడిపించుకుని వస్తాను అంటూ సూరధ్వజుడు కత్తి దూసి గుహలోకి జొరబడ్డాడు. అతను లోపలికి వెళ్ళిపోగానే ఒక పెద్ద కొండరాయి అతనికి వెనకగా పడి గుహద్వారాన్ని మూసివేసింది. గుహ వెలపల ఉన్న వాయువర్మకు ఒక స్త్రీ ఆర్తనాదం వినబడింది. అతను ఆ నాదం వినబడిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టి ఉన్న శాలినిని, ఆమెను బెదిరిస్తున్న 4 బలాఢ్యులను చూశాడు. వారిలో ముఖ్యుడిలాగా ఉన్నవాడు శాలినితో, వెర్రిదానా, నిన్ను రక్షించడానికి వచ్చిన వీరులను నా మనుషులు గుహలో బంధించారు. ఇక నువ్వు నన్ను పెళ్లాడక తప్పదు, నిన్ను నా నుంచి రక్షించేవారెవరూ లేరు అంటున్నాడు. వాయువర్మ కత్తి దూసి ఆ మాటలన్నవాడిపై పడ్డాడు. ఆ దుర్మార్గులు 4 ఏకమై అతన్ని ఎదిరించారు. కొంతసేపు వారు ఆత్మరక్షణ మాత్రం చేసుకుని అరణ్యంలోకి పారిపోయారు. వాయువర్మ శాలిని కట్లు విప్పి ఆమెను వెంటబెట్టుకుని సూరధ్వజుడు బంధింపబడ్డ గుహ వద్దకు వచ్చాడు. అదే సమయానికి అదృష్టవశాన అరణ్యవాసులు కొందరు అటుగా వచ్చి గుహద్వారానికి అడ్డంగా ఉన్న రాతిని తొలగించి లోపల చిక్కుకుపోయిన సూరధ్వజుడిని విడిపించారు. తరువాత సూరధ్వజుడు వాయువర్మ శాలినిని వెంటబెట్టుకుని రాజభవనానికి తిరిగి వచ్చారు. రాజు పురోహితుణ్ణి పిలిపించి శాలినిని వాయువర్మకిచ్చి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించమన్నాడు. పోటీలో అతను నన్ను గెలిచిన తర్వాత కదా వివాహం, శాలినిని దొంగలు ఎత్తుకుపోకపోతే ఇవాళ మా పోటీ జరగవలసింది అన్నాడు సూరధ్వజుడు. మీ పోటీ ఇవాళ జరిగింది, నిన్ను విడిపించడానికి నీతో అతను పోటీ చేసి నెగ్గాడు.
ఇక వేరే పోటీ అవసరం లేదు అన్నది శాలిని. సూరధ్వజుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు. శాలినిని దొంగలు ఎత్తుకుపోవడమంతా నాటకమని, రాజు శాలిని కలిసి ఈ నాటకమంతా ఆడారని అతనికి తెలియదు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.